మీరు చెయ్యాలి సార్ అంటే ఇంత మంచి మీరు ఒక మంచి పనిని మీరు ముందేసుకున్నారు. సో, అందరికి ఉపయోగపడుతది కాబట్టి. సో, ఫైనల్‌గా నాకు ఇంకో క్వెషన్ ఉంది. ఈ వాటర్ వేస్టేజ్ ఎక్కువ జరుగుతుంది. పర్ఫెక్ట్. సో, అంటే సమ్మర్‌లో హైదరాబాద్‌లో అసలు వాటరే దొరకవు. ట్యాంకర్లు తెప్పించుకోవాలి. ఈ వాటర్ వేస్టేజ్‌ని ఎట్లా కంట్రోల్ చేయాలి మనం? మేము ఇప్పుడు ఫస్ట్ ఎలక్ట్రిసిటీ మీద ఫోకస్ చేసినామా, అవును. నెక్స్ట్ టార్గెట్ వాటరే. ఓకే. ఏం టచ్ చేసినారు అసలు, హార్ట్లో ఉన్నది మీరు టచ్ చేసి నేను మిస్ చేసిన. ఓకే. మేము ఏమంటామంటే ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ గ్యాస్, ఆల్ దీస్ యూటిలిటీస్. ఓకేనా? సో అన్ని అయితే ఇప్పుడు మా ఇంట్లో ఎప్పుడైనా ఒక నెలలో ఒక్కసారైనా వాటర్ వేస్ట్ అవుతుండే, ఓవర్ఫ్లో అయ్యి ట్యాంక్ నుంచి. వాటర్ వేస్ట్ అయిన రోజు మా ఇంట్లో అయితే ఎవరైనా చనిపోయినట్టే ఉంటుండే ఎన్విరాన్మెంట్. అందరూ అంతా సెన్సిటివ్. చిన్న డిస్టర్బెన్సెస్ కూడా, అరే నువ్వు చూసేది ఉండే నేను చూసేది ఉండే, అదొకటి ఉంటుంది. అయితే నేనేం చేసినా ఇంక అప్పుడప్పుడే మనకు తెలిసిన సోర్స్ నుంచి మంచి వాటర్ కంట్రోలర్ది ఎనేబుల్ చేసినాం. అది పెట్టినాము ఆల్మోస్ట్ 2.5 years అవుతుందని కూడా, ఒక్క ప్రాబ్లం లేదు. ఓకే. ఓకేనా? అండ్ ఆటోమేటిక్గా వాటర్ అయిపోగానే ఆన్ అవుతుంది, ట్యాంక్లో నిండంగానే ఆఫ్ అయిపోతుంది. అండ్ పవర్ కూడా ఆప్టిమలీ అవుతుంది. నువ్వు రోజు అది ఆ యాక్టివిటీ నా మైండ్లో నుంచి ఆ యాక్టివిటీ కూడా ఆటోమేట్ అయింది. అంటే ఇవన్నీ చాలా పవర్ఫుల్ డివైజెస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు మేము దాన్ని ఇంకా లోయెస్ట్ కాస్ట్లో తీసుకొస్తున్నాం. ఓకే. దాంట్లో ఇప్పుడు నా దగ్గర ఉన్న దాంట్లో మానిటరింగ్ లేదు. ఇప్పుడు మా దాంట్లో మానిటరింగ్ కూడా తీసుకురాగలుగుతున్నాం. మానిటరింగ్ కూడా తీసుకొచ్చి ఏమవుతుంది, పీక్ టైంలో దీన్ని రన్ చేయం. అర్థమవుతుందా? అంటే డిస్కామ్ కూడా హెల్ప్ చేయం. ఇప్పుడు మేము డిస్కామ్తో క్లోజ్గా వర్క్ చేస్తాం కాబట్టి మేము చేసే ప్రతి దాంట్లో డిస్కామ్ కూడా కొద్దిగా హెల్ప్ చేయాలని ఒక స్పిరిట్లో వర్క్ చేస్తాం. అంటే పీక్ టైంలో కాకుండా నాన్ పీక్ అవర్స్లో వర్క్ చేసేటట్టు. అంటే ఇవన్నీ చిన్నవి. వాటర్ది కూడా ఏమవుతుందంటే ఇంకొకటి చూడాలి, మనకు వాటర్ది మనం క్వాంటిఫై చేయము అసలు. ఏదైతే మానిటర్ చేయలేమో దాన్ని కంట్రోల్ చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత వాడుతున్నామనే ఒక క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ మనకు మానిటరింగ్ తోటి వస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్ వాటర్ కంట్రోలర్ తోటి ఒకటి వస్తుంది. మేము నల్లకు కూడా ఏదైనా మెకానిజం దాని గురించి రీసెర్చ్ నడుస్తుంది అన్నట్టు, కాస్ట్ ఎఫెక్టివ్గా. సమ్మర్లో ఉంటుంది. సమ్మర్లో ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉంటాయి. అపార్ట్మెంట్స్లో అంత తూతూ మయమై అవుతుంటుంది అన్నట్టు. అరే నువ్వు ఎక్కువ వాడినావు, అందరూ ఒకరు వేస్ట్ చేస్తున్నారని అదో పెద్ద ఛాలెంజ్ అన్నట్టు, అండ్ జెన్యున్ ప్రాబ్లం కూడా. సో అట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఒక్కొక్క ఫ్లాట్కి ఒక మీటరింగ్ పాయింట్ పెట్టేసి ఆ మానిటరింగ్ చేసుకుంటే తగ్గిపోతుంది. మేము ఫ్లాట్స్ కూడా ఈ ఎలక్ట్రిసిటీ వాటర్ కాంబినేషన్లో కూడా ఫ్యూచర్లో సొల్యూషన్ తీసుకొస్తాం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, వాటర్ కూడా తీసుకొస్తాం.